ఆలయాలు లేవు, విగ్రహాలు లేవు, అడవులే దేవాలయాలు, చెట్లే దేవుళ్ళు. ఇదే ప్రత్యేకం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. 2 ఏళ్లకోసారి జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈసారి మరింత ప్రత్యేకం. సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న గద్దెల చుట్టూ తరతరాల చరిత్ర చెప్పే రాతి స్తంభాలు, ఆనాటి జీవన వైవిధ్యం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిధులు కేటాయించి చేసిన పనులు, జరిగిన మార్పులు, ఇలా అన్నీ చూడాలంటే చలో మేడారం. హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. వందల ఏళ్ల చరిత్ర కలిగి కోట్ల మంది భక్తుల విశ్వాసంతో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ఈసారి స్పెషల్ కానుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల రూపాయలు కేటాయించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకే ఒక వన్నెను తీసుకొచ్చింది. మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఇటువంటి ఆర్చిల నిర్మాణంతో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ వంశాలకు సంబంధించినటువంటి 250 కోయ వంశాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపే విధంగా ఈసారి జాతర మొదలు కానుంది. వాస్తవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, భక్తులు ఏమంటున్నారు, జాతర విశేషాలు ఎలా ఉండబోతున్నాయి? హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. ములుగు జిల్లా అడవుల్లో జరిగే ఈ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. దేశంలోనే కాదు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా గుర్తింపు పొందిన ఈ జాతరకు 3 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారిక అంచనా. విగ్రహాలు లేని పూజ, ఆలయాలు లేని ఆరాధన, ప్రకృతినే దేవతగా భావించే గిరిజన సంప్రదాయాలు మేడారం జాతరను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అదే సమయంలో కోట్లాది మంది భక్తుల దర్శనం, భద్రత, మహాజాతర నిర్వహణ బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి అతిపెద్ద సవాల్గా మారింది. మేడారం జాతర చరిత్ర, భక్తుల విశ్వాసం, దీనికి తోడు చారిత్రక నిర్మాణాలు ఇప్పుడు కలబోతుగా మనకు కనిపిస్తున్నాయి. మేడారం జాతర చరిత్ర శతాబ్దాల నాటిది. కాకతీయుల కాలంలో ప్రజలపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారింది. ఆమె కుమార్తె సారలమ్మ, అల్లుడు పగిడిద్దరాజు, మనవరాలు నాగులమ్మలతో కలిసి 4 వనదేవతలుగా ఇక్కడ పూజలందుకుంటారు. జాతరలో ముందుగా సారలమ్మ, ఆ తర్వాత పగిడిద్దరాజు, నాగులమ్మ, చివరగా తల్లి సమ్మక్క అడవిలో నుంచి గద్దెకు వస్తుందని గిరిజనుల నమ్మకం. మేడారంలో 4 ప్రధాన గద్దెలుంటాయి. ఇక్కడ ఎక్కడా విగ్రహాలు కనిపించవు. అడవిలోని చెట్ల రూపంలోనే దేవతలను ప్రతిష్ఠించారు. ఇదే మేడారం జాతర ప్రత్యేకత. ఈసారి మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక మనకు మరింత అభివృద్ధి అందుకు మంచిగా జరిగింది. ఇంకా ఇలాంటి మంచి, ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా ఉంటుంది మనకు. ఈ సంవత్సరం చాలా ముందుగా వసతులు లేవు, ఇప్పుడు అన్ని వసతులు అన్ని మనకు మంచిగా ఉన్నాయి. ముందుగా మంచిగా జరుగుతాయని మనం కూడా అనుకుంటున్నాము. అలా జరగాలని ప్రజలు అందరూ వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చిన పోలీసు వారికి మొత్తం అందరికీ కూడా మనము మంచిగా చూసుకుంటారని, మనము ముందుకు సాగాలని, సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇది నేను థర్డ్ టైం రావడము, థర్డ్ టైం రావడము నేను అనుకున్నైతే అయ్యింది. జాబ్ రావాలని కోరుకున్నాను, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇంకా కొంచెం ప్రమోషన్ కి అవ్వాలని మళ్ళీ వచ్చి కోరుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు అప్పట్లో బెల్లం మొత్తం బతకపోతుండే,
30 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను, చిన్నప్పటి నుంచి. అప్పట్లో అసలు రోడ్లు ఏం లేకుండా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. కానీ ఏదో గిల్టీ ఫీలింగ్ ఏదో అయితే మొత్తం మీద అయితే నాకైతే ఇప్పుడైతే అంత లేదు. అప్పట్లో అయితే అనిపించట్లే, ఏదో పోగొట్టుకున్నామని. అంటే అప్పుడు అడవి ఇదంతా పోగొట్టుకున్నట్టు కొద్దిగా అదొకటే ఉంది. 40 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాము. అయితే మేము వచ్చినప్పుడు బాగా అడవి బాగా ఉండేది. అసలుకి 5-6 కిలోమీటర్లు నడిచి వచ్చి దర్శనం చేసుకోవడం, వాగుకు కానీ నడిచే వెళ్ళేవాళ్ళం, నడిచి వచ్చేవాళ్ళం. వాహనాలు లోపలికి వచ్చేవి కావు. అడవి తీసేయడం చాలా బాధాకరం. అడవి తీసేయడం నేను ఒప్పుకోను, అది అంతే. వనదేవత కాబట్టి ఆ వనంలోనే ఉండాలి. వనం తీసేయడం వల్ల నాకు చాలా బాధాకరంగా ఉంది. పోయినసారి అనిపించింది వెళ్ళొద్దు ఇంకా అని కూడా అనిపించింది. చేంజ్ ఉంది కానీ నార్మల్ పబ్లిక్ కి మంచిగా దర్శనం కల్పించేటట్టు ఉండాలి. ఇట్లా ప్రతి మొత్తం అంతా చేంజ్ చేసేసి కొద్దిగా కష్టమే అనిపిస్తుంది దర్శనం చేసుకోవడం మాత్రం. అంతే ఎక్కడ పడితే అక్కడ ఇంకా వారం 10 రోజులు ఉండగానే బయట ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడ్లు వేసి లోపలికి రానియకపోవడం అనేది కరెక్ట్ కాదు. అసలు జాతర టైంలో అంటే నో ప్రాబ్లం, కానీ మరి ఇంకా 10 days ఉన్నప్పుడే మీరు అంతా ఎక్కడ పడితే అక్కడ అవుట్స్కట్లనే ఆపేస్తే లోపల దాకా ఎట్లా రావాలా, ఎట్లా దర్శనం చేసుకోవాలి చెప్పండి. ఎంత దూరం నుంచి వస్తారు, ఒక్కొక్కరు దగ్గర దాకా కూడా రానియకపోతే కష్టం కదా. ఫ్యామిలీలు ఉంటారు, నడవలేరు, పిల్లలు ఉంటారు, అంత నుంచి ఇటు దాకా రాలేరు కదా. అది ఓకే, అంటే అన్ని బాగానే చేస్తుంది కానీ మా ఫ్రెండ్ అన్నట్టు ఇంకా కొద్దిగా లోపల వరకు అలౌ చేసి ఇంకా జాతర మెయిన్ రోడ్డు సీఎం వస్తున్నారు కానీ 3 days నుంచి అట్లనే ఉందంట. చాలా మంది కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే మిగతా వసతులు అవన్నీ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా ఇయర్ డెవలప్ అవ్వకుండా వస్తుంది. కాకపోతే సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది పడకుండా కొద్దిగా దగ్గర వరకు వచ్చి దర్శనం చేసుకుంటుంటే ఇంకా సంతోషం అంతే. మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా జంపన్న వాగును దాటాల్సిందే. సమ్మక్క భర్త జంపన్న పేరుతో ఉన్న ఈ వాగులో స్నానం చేయటం శుద్ధికి, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆ తర్వాతే భక్తులు వనదేవతల గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇక్కడ భక్తులు సమర్పించే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. ఇది సంపదకు కాదు, సమృద్ధికి ప్రతీక. జాతర సమయంలో కోట్ల రూపాయల విలువైన బెల్లం సమర్పించబడుతుంది. జాతరతో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న వ్యాపారాలు కళకళ్లాడుతాయి. గుడి వాక ఓకే, అన్ని ఓకే. దాదాపు ఒక 3 గంటలు నడుచుకున్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు చిన్నపిల్లాడు వచ్చేట సరే మీ అన్న వస్తాం, వెహికల్ వస్తుంది ఒక చాలా ఇబ్బంది ఉన్నది. ఓకే అని చాలా బాగున్నది, అభివృద్ధి బాగున్నది, గుడి డెవలప్ బాగున్నది. కొంచెం డెవలప్ అయినట్టుంది. కొంచెం ఇంకా డెవలప్ వాటర్ తోటి అవి డిజైన్ వేపియడము అలాంటి బాగానే చేశారు ఈసారి. ఇలాంటి బాగుంది. ఎంతగా రష్ ఇంకా వచ్చే రోజుల కొద్ది ఇంకా రష్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 3వ సార్ మేము వచ్చింది ఈ సంవత్సరం సార్. మంచి ఆరోగ్యంగా మంచి సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల క్రితం మళ్ళీ మా తల్లి మంచిగా మా పంట పైర్లు మంచి ధనంగా మంచిగా ఇది చేస్తే సార్ ఇంకోసారి మంచి గెలుపుతోటి వస్తాం. ఏటా పొద్దు తీసుకొని వస్తాం సార్. 3 సంవత్సరం అవుతుంది సార్ వస్తాను. గరీబ్ పంట ఏం లేదు సార్ మాకు. మేము బీజోలో పోయినావు, కొడుకు ఒక పెండికి ఉన్నాడు స్వామి. ఎట్లా అవుతుందా ఏది సాయి, అదే తల్లి చూసుకుంటది. సమ్మక్క సారలమ్మ జాతర కానివ్వండి, ఇక్కడ మేడారంలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతోటి ముందుకెళ్తున్నాం. ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు, లక్షలలో ప్రజలు ఇక్కడికి వస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళకి వసతులు బాగుండాలి, అట్లనే గుడి కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది చేయడం జరుగుతుంది. మన తెలంగాణకి ఇదొక మార్క్ లాగా ఉండిపోతుంది. ఈ సమ్మక్క సారక్క జాతరను డెవలప్మెంట్ చేసే దిశగానే వెళ్తున్నారు. ఇక్కడ నుండే తన ప్రస్థానం మొదలైంది. ఫస్ట్ చెప్పాలంటే సమ్మక్క సారక్క ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే తన పాదయాత్ర చేసి ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అదే అంతకన్నా శుభసూచకం మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా లేదని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా చూసుకోవాలంటే ఒక ఆసియా ఖండంలోనే ఒక అందరికీ సంబంధించి ఒక పెద్ద ఎత్తున జాతర జరిగేది మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర. దీని మీద ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అన్ని దేవాలయాలు ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో అంతకన్నా ఈ యొక్క వనదేవత అనే ఒక ఉద్దేశంలో
దాన్ని ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి చూసి నిజంగా అసలు భారతదేశంలోనే ఇంత పెద్ద వన దేవత జాతర ఎక్కడ లేదు. ఈ యొక్క వన జాతర దేవత ఈసారి ఈ డెవలప్మెంట్ చూసి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంత జాతర ఎట్లా మూమెంట్ తీసుకున్నారని చెప్పేసి ఈ విధంగా 235,000 కోట్లు 100 కోట్లు ఒక ఖర్చు పెట్టి ఈ యొక్క జాతర ప్రత్యేకతను సంతరించుకుంది అని అంటే ఈ జాతర ప్రత్యేకత ఏందన్నది మొత్తం దేశంలో ఒక విధమైన ప్రత్యేకతగా భావిస్తూ ఉన్నాం. ఇదంతా తరతరాలుగా మేడారంలో కనిపించే దృశ్యాలు. కానీ ఈసారి మేడారంలో మరింత ఆకర్షణ అమ్మవార్లు ఉండే గద్దెల చుట్టూ పెద్ద రాతి స్తంభాలు, వాటిపై గత చరిత్రను తెలియజేస్తూ ఉన్న చిహ్నాలు మనకు కనిపిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి 9 భారీ శిలలపై సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల 250 కోయ వంశస్థుల ఇంటి పేర్లు, చరిత్ర చెప్పే చిహ్నాలు మనకు కనిపిస్తాయి. ఇక భారీ తెల్లని గ్రానైట్ శిలలపై ఒంటికొమ్ము దుప్పి, పులి, జింక, ఏనుగు, నెమలి, మొసలి, పావురం, అడ్డగీతలు, నిలువుగీతలు, గడప బొట్లు, నుదుటిపై బొట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 7,000 బొమ్మలు రాతి స్తంభాలపై కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఉత్తుత్తిగా చెక్కిన బొమ్మలు కావు. ఒక్కో బొమ్మకు ఒక్కో కోట చరిత్ర ఉంది. దాదాపు 750 కోయ వంశస్థుల ఇంటి పేర్లు కేవలం బొమ్మల ఆధారంగా గుర్తుపట్టొచ్చు. సమ్మక్క తల్లిది రాయిబండని వంశ 5వ గొట్టుగోత్రం అన్నమాట. ఇక సమ్మక్క ఇష్టమైన జంతువు ఒంటికొమ్ము దుప్పి. అందుకే జాతరలో ప్రధానంగా భావించే చిలుకలగుట్ట వైపు ఉండే భారీ స్వాగత తోరణం పైభాగంలో ఒంటికొమ్ము దుప్పి కనిపించే తోరణం ఉంటుంది. ఇక జింకబొమ్మ సారలమ్మకు ప్రతిరూపం. అడవిదున్న నెమలి ఈకలు ఆదివాసీ కోయలు పూజించే ప్రకృతి, జంతు, పక్షి దైవాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మేడారంలో ప్రతి శిలపై, ప్రతి బొమ్మకు ఓ చరిత్ర ఉంటుంది. ఇదంతా కూడా గత చరిత్రను ప్రస్తుత తరాలకు, భవిష్యత్తు తరాలకు అందించే విధంగా నిర్మాణం చేపట్టారు. 100 ఏళ్ల చరిత్ర సమ్మక్క సారలమ్మ పోరాట గాథను తెలిపే విధంగా ఈసారి మేడారం జాతర ప్రత్యేకం కానుంది. మన వెనకాల కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ గతంలో ఇవన్నీ కూడా లేవు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణాలు చేపట్టింది. అయితే ఈ శిలల పైన తెల్లని గ్రానైట్ స్తంభాలను పెద్దగా ఆర్చులతో నిర్మాణం చేసినటువంటి 9 ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఆర్చులు కావచ్చు, లోపల ఆలయాలకు సంబంధించినటువంటి సర్కిల్ సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటిపైన కూడా మొత్తం 250 కోయ వంశస్థుల ఇంటి పేర్ల చరిత్ర చెప్పే చిహ్నాలు, అలాగే మిగతా శిలలకు సంబంధించి కూడా గొట్టు గోత్రాలు, ఇష్ట దైవాలు, ఆచారాలు తెలిపేటువంటి బొమ్మలకు ప్రాణం పోశారు. ఆ కాలంలో వారి జీవన విధానం కావచ్చు, వారికి సంబంధించినటువంటి పోరాట గాథలను కూడా ఈ శిలలపై చెక్కారు. అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి జంతువులు, ఆయా వంశాలకు సంబంధించినటువంటి జంతువు, కోయ వంశాలకు సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నాయి. వాటిపైన ప్రధానంగా ఒంటికొమ్ము దుప్పి, పులి, జింక, ఏనుగు, నెమలి, ముసలి, పావురం, అడ్డగీతలు, నిలువుగీతలు, గడప బొట్లు, నుదురుపై బొట్లు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు 7,000 బొమ్మలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గతంలో 100 ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచేటువంటి మేడారం జాతర ఈసారి ప్రత్యేకం కానుంది. ఈ బొమ్మలు, ఈ రాతి నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిని మనం ఇందులో ప్రధానంగా సమ్మక్క తల్లిది రాయిబండని వంశ 5వ గొట్టు గోత్రం. తల్లి ఇష్టమైనటువంటి జంతువు ఒంటికొమ్ము దుప్పి. అలాగే స్వాగత తోరణం కూడా ఇలాగే ఏర్పాటు చేశారు. జింక బొమ్మ సారక్కకు ప్రతిరూపం. అడవి దున్న కొమ్ములు, నెమలీకలు, ఆదివాసీ కోయలు పూజించే ప్రకృతి జంతు, పక్షి దైవాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా ఇటువంటి నిర్మాణాలే మనకు భక్తులకు ఈసారి కనిపించేటువంటి ఉంది. ఎందుకంటే ఇది 200-300 ఏళ్ల చరిత్ర ఉండేలా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెల్లటి గ్రానైట్ శిలల చేత ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా తెల్లటి గ్రానైట్ శిలతో ఏర్పాటు చేసి 250 కోట్ల రూపాయలు కేటాయించి 70 కోట్లకు పైగా కేవలం
ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేశారు. మిగతా అంతా కూడా డెవలప్మెంట్ సంబంధించి చేశారు. సో ఇక్కడ 4 లేన్ల రోడ్లు ఒకవైపు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి పర్మనెంట్ రూమ్లకు సంబంధించి క్యాబినెట్లో భవనాలకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఒకసారి తెలంగాణ జాతర స్పెషల్ చెప్పే విధంగా తెలంగాణ క్యాబినెట్ కూడా ఇక్కడ నిర్వహించి మేడారం జాతరను ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్యాబినెట్ నిర్వహించింది. క్యాబినెట్ తర్వాత మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి దీన్ని అంకితం చేశారు. సో మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టినటువంటి ఇక్కడ నిర్మాణాలు అయితే ఈసారి భక్తులను విశేషంగా ఆకట్టుకోబోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా ఈసారి మేడారం జాతర అత్యంత వైభవోపేతంగా జరగనుంది. భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మలు కూడా అత్యంత ఇష్టదైవం ఉన్నటువంటి ఆశీస్సులు కూడా అందించే అవకాశం ఉంది. సో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. కోట్లాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం ఈసారి భారీ ఏర్పాట్లు చేసింది. అభివృద్ధి, నిర్వహణ కోసం మొత్తం 251 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. చిలకలగుట్ట వైపు నుంచి వచ్చే భక్తులు నేరుగా సమ్మక్క దర్శనం, ఆ తర్వాత సారలమ్మ దర్శనం, ఆ తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శనం చేసుకునే విధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రిల్స్, రాతి స్తంభ నిర్మాణాలు చేపట్టారు. ఆలయ సంప్రదాయ పూజారుల సలహాలు, సూచనలతో పనులు చేపట్టారు. ఇక రహదారుల విస్తరణ, శాశ్వత పార్కింగ్ ప్రాంతాలు, గద్దెల వద్ద ప్రత్యేక నిర్మాణాలు, క్యూ లైన్లు, షెల్టర్లు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా, 24 గంటల విద్యుత్ అందిస్తున్నారు. 50 పడకల తాత్కాలిక ఆసుపత్రి, 100కు పైగా అంబులెన్స్లు, వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 42,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు 1-వే మార్గాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి సంబంధించి చరిత్రను భవిష్యత్ తరాలకు, ప్రస్తుత తరాలకు తెలిసే విధంగా గత సమ్మక్క సారలమ్మ జీవన విధానానికి సంబంధించి కావచ్చు, ఆయా వంశాలకు సంబంధించినటువంటి తెలిసే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధాన నిర్మాణంలో అయితే గోవిందరాజు, అయితే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లైన్ క్రమంలో చూపించినట్టయితే ఇక్కడ గోవిందరాజు ఆలయ నిర్మాణం, ఆ తర్వాత పగిడిద్దరాజు, ఆ తర్వాత మనం చూస్తున్నాం అయితే ఆ సారలమ్మ ఆలయానికి సంబంధించి, అలాగే ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ. అటు వైపు నుంచి ప్రధాన ద్వారం నుంచి వచ్చేటువంటి భక్తులు వరుసగా ఇక్కడ తల్లుల దర్శనం చేసుకుని ఆ తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులను ఏకకాలంలో దర్శించుకునే విధానంగా శిలారూపంలో ఉన్నటువంటి ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అమ్మవారి విగ్రహ అయితే అమ్మవారు కొలువై ఉన్నట్లుగా చెప్తున్నటువంటి ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, చరిత్రను చెరపి వేయకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఆలయ పూజారులు, అర్చకులకు సంబంధించినటువంటి ఏదైతే సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వారిని వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూనే ఇక్కడ నిర్మాణం చేపట్టారు. మనం చూస్తున్నాం అక్కడ వచ్చేటువంటి భక్తులు సమ్మక్కను దర్శించుకున్న అనంతరం ఇటు నుంచి అటు సరళమ్మ వైపు పోతారు, అటు నుంచి ఆ తర్వాత పగిడిద్దరాజు, ఆ తర్వాత గోవిందరాజు. సో ఈ 4 క్రమంలో కూడా వరుసగా నిర్మాణం చేపట్టి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేసి తెల్లని గ్రానైట్ శిలలతో కూడా ఏదైతే సమ్మక్కకు సంబంధించినటువంటి జీవన విధానం కావచ్చు, ఆమె వంశానికి సంబంధించి, అలాగే సారక్కకు సంబంధించినటువంటి జీవన విధానం ఆమె వంశానికి సంబంధించి, ఆ తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు, ఇలా ఆయా మూలాలకు సంబంధించినటువంటి వాటిని ప్రస్తావిస్తూనే భవిష్యత్ తరాలకు ఇదంతా కూడా తెలిసే విధంగా దాదాపు 200-300 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణాలు మనకు మేడారం సమ్మక్క సారలక్క దగ్గర కనిపిస్తున్నాయి. సో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ఈ పనులు చేపట్టి కేవలం 2.5 నెలల్లోనే మొత్తం పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఏకకాలంలో ఇక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించి ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులను కూడా ప్రారంభించడం జరిగింది పూర్తయిన తర్వాత. సో జాతరకు సంబంధించి భక్తులు ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులు ఒక అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ కామన్గా ఉండేది, కానీ ఇప్పుడు వంశాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలుపుతూ వరుసగా సమ్మక్క సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు దర్శనం కూడా చేసుకునే అవకాశం కల్పించారు. ఇక మేడారం జాతరకు ముందే తెలంగాణ ప్రభుత్వం మేడారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులంతా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నిర్మాణం పూర్తి చేసుకున్న పనులను ప్రారంభించారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా కంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను, సీతక్క, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఆదివాసీలు, గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇది కేవలం ఒక మతపరమైన వేడుక కాదు. ఇది గిరిజన చరిత్రకు, విశ్వాసానికి, ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. కోట్లాది మంది భక్తుల నమ్మకంతో, ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంతో సాగుతున్న ఈ మహాజాతర తెలంగాణ సంస్కృతికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తోంది. అంతేకాదు, ఈ మహాజాతరలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక నిర్మాణాలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల రూపాయలతోటి ఈసారి ఈ జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏర్పాట్లే కాదు, చరిత్రలు తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్రను భవిష్యత్ తరాలకు, ప్రస్తుతం తరాలకు అందించే విధంగా శిలారూపంలో, తెల్లని గ్రానైట్ శిల రూపంలో ఉన్నటువంటి దానికి ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం కనుక చూసినట్లయితే కోయ సమ్మక్క సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వంశాలను తెలుపుతూ 250 కోయ వంశాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపే విధంగా వారు ఆ జీవనకాలంలో ఉపయోగించినటువంటి వస్తువులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, జంతువులు కావచ్చు, వారి వంశానికి సంబంధించినటువంటి దాన్ని తెలిపే విధంగా 7000 బొమ్మలకు సంబంధించిన వాటిని కూడా చెక్కడం జరిగింది. దీంతోపాటు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే
ఆదివాసీ గిరిజన జాతర అంటాం. కానీ దీనికి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సో ఈసారి అక్కడ జంపన వాగులు ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి రోడ్లకు సంబంధించి 4 లైన్ల రోడ్లు కావచ్చు, ఇక్కడ సువిశాలమైనటువంటి ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులకు విశేష ప్రాధాన్యత తీసుకొచ్చే విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మేడారం జాతర సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ సమరసింహారెడ్డితో అశోక్, HM టీవీ, మేడారం నుంచి. ఇది వనదేవతలకు వందనం ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.